జనయాత్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మండెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాత్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కావు కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా పగలుగు రాజే ఇతడు ఓటు వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు ఆత్మయుమత ఆకాంక్షల సారథివయ్యావురా అన్నదాతలందరికీ ఆత్ముడవయ్యావురా కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుటి రాత మార్చరా నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని జయ హో జనసేనాని తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని. మున్సిపాలిటీలో ఈరోజు ఉమ్మడి ప్రచారం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి 5వ వార్డులోనూ 4వ వార్డులోనూ విస్తృతంగా పర్యటించాం. అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న మౌలిక సదుపాయాలు కల్పన కోసం ఏ విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మంచినీటి సౌకర్యం గురించి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఇద్దరు ముగ్గురు మా దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్కి పోటీ చేస్తున్న మన పెంసాని చంద్రశేఖర్ గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ప్రత్యేకంగా కవిరాజా పార్కు ఆ ప్రాంతాల్లో అక్కడ ఉన్న కోట్లో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా వచ్చి కలవడం జరిగింది. అనేక మంది ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలపైన కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి అనేది ఖచ్చితంగా మాకు అవసరం అనే భావన వాళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారు ఆ అభివృద్ధి అనేది మేము చేసి చూపిస్తాం. తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పందాలో నడిచే విధంగా మీ ఇద్దరం కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి ప్రణాళికతోటి తప్పకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా బాధ్యత తీసుకుంటాం. ఈ సందర్భంగా తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.